అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో 40,000 కోట్ల రూపాయలతో పిలిచిన టెండర్స్ ఫైనల్ అయ్యాయి. రేపటి నుంచి పనులు ప్రారంభించబోతా ఉన్నారు. దాదాపు 62 పనులకు ఫైనల్ అయ్యాయి. టెండర్స్ కూడా ఖరారయ్యాయి, ఓపెన్ చేశారు. ఎలవన్గా వచ్చిన వారందరికీ ఆ పనులు అప్పగించారు. పనులు రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ పనుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతా ఉన్నారు. దాదాపుగా మొత్తం 92 పనులు గుర్తించారు. 60,000 కోట్ల రూపాయలు విలువైనవి. అందులో 62 పనులకి టెండర్స్ ఫైనల్ అయిపోయాయి, అప్పగించడం కూడా జరిగింది. ఇక అమరావతి రాజధానికి ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఉపయోగించము అని నారాయణ స్పష్టంగా చెప్పాడు. ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన బ్యాంకు 32,000 కోట్ల రూపాయల నిధులు రెడీగా ఉంచాయి. రాబోయే రోజుల్లో ఈ పనులు మరింత ముందుకెళ్ళిన తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఈ నిధులు మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా 29 గ్రామాల రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూమి కూడా 18,000 ఎకరాలు అందుబాటులో ఉంది. రైతులకు ఇవ్వగా వివిధ సంస్థలకు కేటాయించిన తర్వాత కూడా అమరావతి రాజధానిలో ప్రభుత్వానికి దాదాపుగా 22,000 ఎకరాల భూములు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని పనులు పూర్తవుతూ ఉంటే ఆ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 40,000 నుంచి 65,000 దాకా గజం నడుస్తూ ఉంది. అమరావతి రాజధాని పనులు ఒక్కసారిగా ఊపందుకుంటే 1 సంవత్సర కాలంలోనే గజం కొన్ని ప్రాంతాల్లో ₹1,00,000 కూడా దాటిపోతూ ఉంది అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నమాట. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో పనులు 24/7 ఎలాంటి ఆటంకం లేకుండా నడిచేందుకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు, నీటి సదుపాయాన్ని కల్పించారు, రవాణా సదుపాయం కల్పించారు. ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఏప్రిల్లో అందుబాటులోకి రాబోతా ఉంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళే వాళ్ళకి, అమరావతి నుంచి హైదరాబాదు, విజయవాడ వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారికి యాక్సెస్ ఫ్రీ అవనుంది. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా బాహుబలి బ్రిడ్జ్ దాటుకొని విజయవాడ హైదరాబాద్ హైవే చేరుకోవచ్చు. ఇక విజయవాడ హైదరాబాద్ 6 లైన్స్ రహదారి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఏ పనులు ఎక్కడి దాకా వచ్చాయి అనే వివరాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.